నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలామంది ఆందోళన పడుతున్నది ఒక సమస్యగా సమాజంలో ముందుకొచ్చిన అంశం పెరుగుతున్న విడాకులు తీసుకోవచ్చనే ఒక భావం మన దేశంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెరుగుతున్న విడాకుల సంఖ్య చాలామందిని ఆందోళనకు గురిచేస్తూ ఉంది. అయితే దీనికి ఒక్కొక్కళ్ళు చెప్తున్న కారణాలు ఏమై ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య పెరుగుతుందన్న వాస్తవాన్ని మాత్రం మనం అంగీకరించక తప్పదు. సో ఎందుకు పెరుగుతున్నాయి, వీటిని తగ్గించడానికి మనం ఏం చేయాలి, అసలు ఎవరు ఎక్కడ మారాల్సి ఉంటుంది, ఈ విషయాలని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో ముగ్గురు అతిథులు ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే సైకలాజికల్ సంబంధించిన అంశాలు లేదా కౌన్సిలింగ్కి సంబంధించి అలాగే లీగల్గా సంబంధించిన అంశాలు ఉంటే విడాకులకు సంబంధించి కాల్స్ కూడా చేయొచ్చు. స్టూడియోలో మనతో పాటు ముగ్గురు అతిథులు ఉన్నారు. నిశ్చల రెడ్డి గారు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, దుర్గా గారు ఎడ్యుకేషనిస్ట్, నాగేష్ గారు సైకాలజిస్ట్ అండ్ హిప్నాటిస్ట్. నిశ్చల గారు, బహుశా మీరు చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటుంటారు ఈ కేసెస్ని, అనేక కారణాలు వింటూ ఉంటాం. ఒక లీగల్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, ఎందుకు అంత ఎక్కువ పెరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు అమ్మాయిలకు చదువులు తక్కువ ఉండేది, హస్బెండ్ ఏం చెప్తే అది వినేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇటువైపు అటువైపు రెండు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, సర్దుబాటు చేయడానికి పెద్ద మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైనాయి. దీనిలో గొడవలు సర్దుబాటు చేసే లోపలే డైవోర్సులు దాకా వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ కాలము ఆగి అంటే కొంచెం టైం తీసుకుని ఫ్యామిలీని సెట్ చేసుకునే తత్వాలు పోయినాయి అందరికీ. ఎక్కువ మందికి చెప్తున్నాను, హూఎవర్ కోర్టులోకి ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే అప్పటికప్పుడు ఫటాఫట్ త్వరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని చెప్పేసి కోర్టులో ఫైల్ చేస్తున్నారు. కోర్టులో ఫైల్ చేసినప్పుడు న్యాచురల్లీ కొంచెం ఎగ్జాజరేట్ చేసి పిటిషన్స్ రాయడం జరుగుతుంది. దానిలో ఆమె అలా అన్నది, ఇతను ఇలా అన్నాడు, దాంతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఎక్కువైపోయి డైవోర్స్లో దాకా వెళ్ళిపోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్లో తీసుకుంటే, రంగారెడ్డి కోర్టులో అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రంగారెడ్డి కోర్టులో ఈరోజు దాదాపు 2000 నుంచి 3000 వరకు ఓన్లీ డైవోర్స్ ఓపీలు ఉన్నాయి పర్ ఇయర్. ఈ రోజుకి అంటే ఇది ఆగస్ట్ మంత్లో దాదాపు 1300-1400కి వచ్చేసినాయి నంబర్, అది ఓపీ నంబర్స్. సికింద్రాబాద్ చిన్న జ్యూరిస్డిక్షన్ కాబట్టి అక్కడ తీసుకుంటే దాదాపు ఒక 600-700 దాకా ఉంటాయి. అంటే పర్ ఇయర్ అయితే 1000 డెఫినెట్గా ఉంటాయి సికింద్రాబాద్లో. ఇంకా హైదరాబాద్ పెద్ద జ్యూరిస్డిక్షన్, దానిలో ఇలాగా అంటే ఓన్లీ హైదరాబాద్లో తీసుకుంటే ఇలా ఉంది. ఇంతకుముందు అసలు డైవోర్స్ వేయడమే తప్పు, కలిసి ఉండాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి నడిపించారు సొసైటీని. దానిలో కూడా డైవోర్స్ లేకుండా విడివిడిగా జీవించిన జంటలు చాలా ఉన్నాయి, మనకు తెలుసు. లీగల్గా డైవోర్స్ లేకుండా విడిగా జీవించేవాళ్ళు. ఇప్పుడు లీగల్గా తీసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడం తప్పు లేదనే అనుకుంటాను, కానీ చిన్న చిన్న కారణాలకు డైవోర్సులు తీసుకోవడం అనేది కొంచెం బాధ కలిగిస్తుంది. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఉప్మాలో జీడిపప్పు ఎక్కువైందని గొడవ, చిలికి గాలివని డైవోర్స్ దాకా రావడము. ఇప్పుడు ఇంకొకటి, అమ్మాయిలు చదువులు ఎక్కువయ్యాయి, వాళ్ళు పెద్దలు చెప్పే వినట్లేదు, హస్బెండ్ చెప్పే మాట వినట్లేదు, ఇద్దరు ఈక్వల్లీ నువ్వెంత అంటే నువ్వెంత అని జనరల్లీ ఎక్కువ విషయాలు అంటే జంటల్లో చూస్తున్నాము. అదొకటి, నేను అతనికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అన్న ఒకటి, లేకపోతే నేను ఎక్కువ చదువుకున్నాను అని ఒకటి, ఆ ఈగోలు ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి, తల్లిదండ్రుల జోక్యం ఎక్కువ ఉంటుంది రెండు వైపులా. ఆ జోక్యం ఏంటంటే కలిపి ఉంచడానికంటే విడదీయడానికి ఎక్కువ పనికొచ్చే దోహదపడే జోక్యం ఎక్కువ అవుతుంది. అదొకటి, ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది. తల్లిదండ్రుల వల్ల నువ్వెంత అంటే నువ్వెంత అని అంటున్నారని, అసలు మొదటి నువ్వెంత అంటే తప్పనే స్పృహ చాలా మందికి రావట్లేదు. వస్తే రెండు వాళ్ళు నువ్వెంత అంటే తప్పు అవునా కాదనేది మనం మాట్లాడుకోవచ్చు. అంటే కొన్ని వేల ఏళ్ళుగా నువ్వెంత అంటున్నారు, అవతల అమ్మాయి కూడా నువ్వెంత అంటే వాళ్ళ కాపురం కూలిపోతుందని మనం అనుకోవడం కూడా రాంగ్ ఏమని అంటాను. మొదటి నువ్వెంతే తప్పు కదా. అలా కాదు, అంటే నువ్వెంత అంటే ఇప్పుడు గొడవలకి బీజం అదే కదా. ఇద్దరం ఈక్వల్లీ, మన ఇద్దరం ఒకటే, ఒకరమే మన ఇద్దరం ఒకటే అనుకునే భావన లేదు. ఇంకొకటి, ఆర్థిక కారణాలు ఎక్కువ అవుతున్నాయి, జీతాలు లేకపోతే కట్న కానుకలు లేకపోతే ఫారిన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ మధ్య సాఫ్ట్వేర్ కేసెస్లో అమ్మాయి ఫారిన్ వెళ్ళిపోవడం, అబ్బాయి ఇక్కడ ఉండడం, లేకపోతే అబ్బాయి ఫారిన్ వెళ్ళడం, అమ్మాయి ఇక్కడ ఉండడము, దీనివల్ల అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి ఈ సమాజంలో. ఎక్కువ కారణాలు అంటే దాదాపు ఒక 40-50% ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వల్ల డైవోర్స్లు అవుతున్నాయి. అంటే అన్ని కేసులు కాదు. ఐ గో టు నగేష్ గారు. అంటే ఇప్పుడు సరే, ఒకటి ఈగో క్లాషెస్ అనేది కూడా ఒకటి కాకుండా కూడా మనం యాజ్ ఎ సొసైటీ ఒక రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం గౌరవప్రదంగా మనకు రావట్లేదేమో అనిపిస్తుంది. అంటే మన ఎక్కడ కూడా అది నేర్చుకోవట్లేదు. సరే, తను అన్నప్పుడు ఒకప్పుడు చాలా కుటుంబాలు ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ ట్రైనింగ్ జరిగేది. ఇప్పుడు అటువంటి ఆటోమేటిక్ ట్రైనింగ్ లేదు, స్పెషల్ ట్రైనింగ్ లేదు. అంటే మనకు రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవటం రావట్లేదు, రిలేషన్షిప్ నుంచి గౌరవప్రదంగా బయటకు రావటం కూడా
మనకు తెలియట్లేదు. మన లాయర్లను అడిగితే చెప్తుంటారు, తను కూడా ఇంతకుముందు అన్నారు, ఎగ్జాగరేషన్స్. కోర్టుకు వస్తే ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా తిట్టుకుని, అంటే ఒక గౌరవంగా మనం ఇందులోంచి వెళ్ళిపోదాం అని రావటం కానీ, లేదా గౌరవంగా అసలు కలిసి ఉంటాం కానీ రావట్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డైవర్సిటీ తగిన కారణాలను మనం వెతుకుతూ ఉంటే నాకు అనిపిస్తుంది మానవ సంబంధాలు అనేవి అస్సలు లేవు ఈ రోజుల్లో. ఎక్కడైనా చూడండి, ఇంత మునుపటి రోజుల్లో అంటే మన తండ్రులు తాతల కాలం లాంటి రోజుల్లో ఈ రోజుల్లో కంపేర్ చేసుకుంటే, ఆ రోజుల్లో ఈ అత్తయ్య మామయ్య అనే సంబంధాలు, తర్వాత ఒకరిని ఆప్యాయతగా పలకరించుకోవడాలు, ఇవన్నీ చాలా ఉండేది. అంతేకాకుండా పెద్దవాళ్ళకి ఒక మర్యాద ఇవ్వడం, అవన్నీ కూడా ఇంత మునుపు రోజుల్లో మనం ఎక్కువగా చూసేవాళ్ళమండి. కానీ ఈ రోజుల్లో మానవ సంబంధాలు లేవు కదా, సరికదా, అది పక్కన పెడితే అన్ని సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే. ఇప్పుడు ఒకతను ఎవరో వచ్చారు మొన్న నా దగ్గరికి, చాలా డిప్రెషన్ ఉందని. ఏంటి చెప్తే ఏదో సినిమా తీసి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నేను కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను కాబట్టి ఆయన అడిగాను, ఏ సినిమా తీశారండి అంటే ఆయన చెప్పిన పేరు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనేది. అంటే బేసికల్గా అన్ని రిలేషన్షిప్స్ కూడా ఇలా కావడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది నా అభిప్రాయం అండి. ఇక రెండోది ఏంటంటే, సైకాలజీలో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఈ టెక్నిక్ని మేము A² టెక్నిక్ అని అంటాం. ఈ A² టెక్నిక్ అంటే బేసికలీ A*A. 1A స్టాండ్స్ ఫర్ యాక్సెప్ట్ అండి. జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే, జీవితం మనకు ఎలా వస్తే అలాగా యాక్సెప్ట్ చేయాలండి దాన్ని. ఇప్పుడు సునామీ వచ్చింది, లేదా మొన్న ఎవరో టెర్రరిస్టులు వచ్చి పంజాబ్లో విధ్వంసం సృష్టించారు. ఇక్కడ ఉండి మనం ఏం చేయగలం? ఇప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అదే మనం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారనుకోండి, దెన్ వీ కెన్ డూ సంథింగ్ యాక్చువల్లీ. సో లైఫ్ని అలానే యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకా రెండవది చాలా చాలా ముఖ్యమైన ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంటామండి. ఎవరిలోనూ అడ్జస్ట్మెంట్ లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు పొద్దున వచ్చిన ఒక కేసు మీకు చెప్తాను నేను. పెద్ద డాక్టర్ గారి కుటుంబం అండి. పెద్ద ఆయన డాక్టరే, ఆయన వైఫ్ ప్రొఫెసరు, కొడుకు డాక్టరే, కూతురు డాక్టరే అండి. కొడుక్కి ఇంకో డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేశారండి. ఆ అమ్మాయి వీళ్ళింటికి వచ్చిందండి. ఇక్కడ వీళ్ళింటికి వచ్చాక లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అన్నారండి. ఏంటంటే వీళ్ళ హాస్పిటల్లోనే వర్క్ చేయాలి, ఇంకా బయట ఎక్కడ వెళ్ళడానికి లేదు. ఇది ఒకటి, అంటే అదొక కండిషన్గా వాళ్ళు మొదట చెప్పలేదు. దాని తర్వాత ఇంటికి వచ్చాక ఏమో తెలిసింది, ఈ డాక్టర్ గారు ప్రొఫెసర్ గారు అంటే భార్య భర్తలు పెద్దవాళ్ళు, మామయ్య అత్తయ్య ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరండి. ఇక మూడోది ఏంటంటే, ఈమెకి ఎటువంటి ఇండిపెండెన్స్ కూడా ఇంట్లో లేదండి. ఈమెకు ఒక రూలు ప్లస్ తన కూతురికి ఒక రూల్ అండి. ఇప్పుడు అక్కడ ఇంటికి లోపల వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయండి. ఆ 2 దారిలో ఒక దారిలో అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చండి, రెండో దారిలో కోడలు రాకూడదు, ఆమె ఇంకో దారి గుండా రావాలి. సో ఇలాంటి కండిషన్స్తో ఎంత విసిగి వేసారిపోయిందంటే ఆ అమ్మాయి, షీ సేస్ ద బెస్ట్ వేస్ టు టేక్ డైవోర్స్ అని చెప్పి. అంటే ఇటువంటి చిన్న చిన్న కారణాలకు కూడా పీపుల్ ఆర్ గోయింగ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ డైవోర్స్ అండి. ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే, అది చిన్న కారణం అనుకుందామా నాగేష్ గారు? ఇప్పుడు ఆమెను ఒక మనిషిగా గుర్తించకపోవడం అనేది ఆ ఇంట్లో జరుగుతుంది. ఆమెకి ఇండిపెండెన్స్ లేదు, ఆమెకు చదువుకున్న చదువుకి తనకు అవసరమైన చోట, తనకు కావాల్సిన చోట సార్థకత కావాలంటే లేదు, చివరికి వాళ్ళు నడిచే దారిలో కూడా నడవలేదు. అది చిన్న కారణంగా మనం చూడగలమా? ఇప్పుడు చిన్న కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే కారణాన్ని ఆమె ఒక కొద్దిగా డిప్లొమాటిక్గా చాలా చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. బట్ షీ హెస్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ డైవోర్స్ ఫర్ ఇట్. తను ఇప్పుడు బయట వచ్చేసింది, తను ఒకటే కూతురు తల్లిదండ్రుల దగ్గర. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, ఒక కూతురు పెళ్లి చేసాం ఇలా జరిగిపోయింది జీవితం అని చెప్పి. వాళ్ళ తల్లి నాకు చెప్తుందండి, రాత్రిపూట నిద్ర రావడం లేదు డాక్టర్ గారు, ఆకలి కావడం లేదు డాక్టర్ గారు. అంటే ఇటువంటి విషయాలు విన్నప్పుడు చాలా బాధ వేస్తుందండి. ఏంటి జీవితాలని? యాక్చువల్గా నేను ఎక్కడ పోయినా కూడా ఒక ప్రశ్న అడుగుతుంటానండి, ఈ జీవితం ఎందుకు అని. చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ జీవితం బాధపడడానికి, ఈ జీవితం ఏడుస్తూ ఉండడానికి, ఈ జీవితం అవస్థ పడుతూ ఉండడానికి, ఈ జీవితం కష్టపడుతూ ఉండడానికి. ఇంకొంతమంది గనులు ఉంటారండి, వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ జీవితం ఇతరులను ఏడిపించడానికి, ఈ జీవితం ఇతరులను బాధ పెట్టడానికి అంటుంటారండి. ఇవన్నీ ఏది కూడా కాదండి. జీవితం ఆనందంగా ఉంటూ వీలవుతే ఇతరులను కూడా ఆనందంగా పెట్టడానికి. సో ఇక్కడ పెద్ద ఆయన ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో, ఆయన కొద్దిగా జీవితాన్ని, అంటే ఇంత మునుపు తన జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా గ్యాప్ ఉంది కాబట్టి అది అర్థం చేసుకుని ఆయన ఉన్నా, లేదా సరే ఆ జనరేషన్ ఆయన ఓల్డ్ మ్యాన్ ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడని ఈ అమ్మాయి అనుకుని ఉన్నా, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండేది కాదండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఈగో ప్రాబ్లం అని చెప్పాను కదా నేను. ఇక్కడ ఇటు సైడ్ తల్లిదండ్రులు ఏగో, అటు సైడ్ తల్లిదండ్రులు ఏగో, ఇంకొంతమంది బంధువులు ఉంటారండి, వీళ్ళ ఏగో, అన్నీ కలిపి వీళ్ళ కాపురాన్ని వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారండి. బట్ ఎవరైనా ఆ ఫ్యామిలీకి చెప్పారా, మీరు ఏదైతే అమ్మాయి పట్ల చేస్తున్నారో విచ్ ఈజ్ ఇన్ హ్యూమన్, యూ షుడెంట్ డూ ఇట్ అని వాళ్ళకి చెప్పారు? వాళ్ళకి చెప్పాలి కదా.
ఇప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మనం ఈ అమ్మాయికి అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నాం. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు చెప్తున్నాను. ఆ బంధువులందరూ అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చేసి 3-4 months అయింది. అంటే నగేష్ గారు, బంధువులందరూ కూడా ఎవరు చెప్పుండరు, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పు. చూడండి, ఎవరి పని వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు ఆ డాక్టర్ గారి ఫ్యామిలీతో ఎంతమందికి హెల్ప్ ఉందో మనకు తెలియదండి. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న తప్పు అని వాళ్ళ ముఖం ముందర చెప్పరండి. మనిషి చాలా విచిత్రమైన మనస్తత్వం అండి. ఇప్పుడు ఒక అడవిలో ఒక పులి ఉంటుందండి, అది పులిలాగానే బిహేవ్ చేస్తుందండి. ఒక పాము పాములాగానే బిహేవ్ చేస్తుందండి. ఒక నక్కలాగానే బిహేవ్ చేస్తుందండి. కానీ మనిషి గమనించండి, ఒకసారి పులిలాగా ఉంటాడు, ఒకసారి నక్కలాగా ఉంటాడు, ఒకసారి పాములాగా ఉంటాడండి. సో ఇప్పుడు ఏంటి, ఎవరితో ఇప్పుడు వీళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సైడ్స్ తీసుకుంటారండి. వీళ్ళతో పని ఉన్న వాళ్ళందరూ వీళ్ళ సైడ్ తీసుకుంటారు, వాళ్ళతో పని ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సైడ్ తీసుకుంటారండి. అల్టిమేట్గా వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ విడాకులకి ఇంకొంత ఆద్యం పోయడమే. ఎగ్జాక్ట్లీ, మేము అందుకే చాలా సార్లు చెప్తాం, మీరు ఈ పంచాయతీలు పెట్టుకోకండి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి అని. బెస్ట్ ఈస్ వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం. రైట్. నా వరకు ఒక భార్యాభర్త, కొత్తగా పెళ్ళైన భార్యాభర్త ఒక బెడ్రూమ్లో ఉన్నారంటే ఆ బెడ్రూమ్కి రాజు ఆ భర్త అండి, రాణి ఆ భార్య అండి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ బెడ్రూమ్ దాకా చూసుకొని బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ స్నేహితులాగా బయటకు వచ్చేస్తే అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. రైట్ అండి. ఓకే, అంటే దుర్గ గారు, అంటే మనం ఇప్పుడు విన్నది ఈ కేసే కాదు, మనకు వనితలో వచ్చే అనేక కేసెస్లో చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఏం చేసినా కూడా రోల్ దగ్గరకు వచ్చేప్పటికల్లా మనమే చెప్తాం, ఆడపిల్లల్ని సమానంగా చదివించాలి, చదివించకపోవటం నేరము, ఘోరము, దుర్మార్గము కూడా చెప్తాం మనం. బట్ అవన్నీ చేసిన తర్వాత ఒక పెళ్లిలోకి ఎంటర్ కాగానే ఆమె స్థానాన్ని కిందకి దించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిందే కాదు, మనకు చూస్తాం, చాలా చదువుకుని ఐఐటీలో చదువుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత నువ్వు రోజు లేచి ఇల్లంతా తుడవాలి, అణిగిమణిగి మాత్రం ఇల్లు తుడవాలి, నువ్వే కాఫీ పెట్టాలి అనే వాళ్ళు కూడా ఇవాళ చాలా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం మొత్తానికి నువ్వే చేయాలి అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అంటే ఏదైతే ఇవాళ స్త్రీలలో ఒక ఇండివిజువాలిటీ పెరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో మిగిలిన ఆ కుటుంబాలు కానీ సమాజం కానీ లేకపోవటం సమస్య అని అనిపిస్తుంది. అంటే ఇది బేసికల్గా మేల్ డామినేటెడ్ సొసైటీ అండి. ఇంతకుముందు పెళ్లి జరుగుతుంది అంటే మా జనరేషన్లో అత్తగారింటికి పంపించేటప్పుడు అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకో, నిదానంగా ఉండు అని చెప్పేవారండి. ఈ రోజుల్లో కూతురికి నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెనక్కి రా అన్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ సొసైటీలో డైవోర్స్ విమెన్ అనేది టాబూనే. అంతే కదా. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో అత్తగారింటికి వెళ్ళాక అత్తగారింట్లో తనకి వేరే రూమ్లోకి వెళ్ళే స్వతంత్రం లేదు అని చెప్పి అది చిలికి గాలివాన అయ్యి ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా వచ్చింది. అంటే ఒక చిన్న విషయం, వీళ్ళు ఏదో అమ్మాయికి ఒక అల్మార్లో ఓపెన్ చేయడానికో, ఆ రూమ్లోకి ఏదో బీరువా తీయడానికో అమ్మాయికి ఏదో ఎందుకు ఏం కావాలి నీకు అని అడిగారట. ఆ ఇష్యూ మీద నేను ఇంట్లో మనిషిని కాను అంటే వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అడ్జస్ట్మెంట్ అనేది మనము ఎంత మటుకు చేయగలుగుతున్నాము, నెంబర్ 1. తర్వాత అసలు మ్యారేజ్ అయ్యాక ఒక రోల్ అనేది మారుతుంది. ఒక వైఫ్గా when they are going to become a daughter-in-law, when they may become a mother or whatever it is, ఆ రోల్ చేంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్. హస్బెండ్ అండ్ వైఫ్కి కనుక మంచి క్వాలిటీ టైం వాళ్ళు స్పెండ్ చేసి మంచి అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్యలోకి అటు అత్తగారు ఫ్యామిలీని కానివ్వండి, ఇటు అత్తగారు ఫ్యామిలీని కానివ్వండి రానివ్వకుండా ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇవాళ ఏదైనా ఇబ్బంది వచ్చినా రేపు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. కానీ ఈ లోపల అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎంటర్ అయ్యేసి దాన్ని ఒక మెస్ లాగా చేసి అంటే దుర్గ గారు ఇవన్నీ మనం మాట్లాడటానికి అంటే ఉంటుంది. అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు ఉంటారు ఎప్పుడు, దే ఆర్ ఆల్వేస్ దేర్. మీరే చెప్పారు డాక్టరీన్లా రోల్ కూడా ఉంటుంది, విచ్ మీన్స్ ఇది ఉంటుంది ఎప్పుడు, ఇది మారదు. అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ రావద్దన్నంతసేపు మనం అమ్మాయి తరఫు వాళ్ళు రాకూడదని మనమే చూసాము. ఇదే సమాజంలో నువ్వు ఒకసారి పెళ్ళై ఇంటి దాటి వెళ్తే నువ్వు మళ్ళీ శవంగానే రావాలంటే ఆడపిల్లలు శవాలుగానే వచ్చారు. ఇవాళ శవాలుగా కాకుండా డైవోర్సీలుగా వస్తున్నారు, విచ్ ఇస్ బెటర్. ఏది చెప్పండి మీరు? ఈ రోజున మనమే చూసాం చాలా డౌరీ డెత్స్, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని చూసాం. అత్తగారింట్లో చాలా కష్టాలు పడే అమ్మాయికి మాత్రం చెప్తున్నారు, అమ్మా నువ్వు ఏదైనా విపరీతమైన ఇప్పటికీ చెప్పని వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ మనకు తెలిసిన ఇప్పటికీ కూడా ఎంత కష్టపడ్డా నువ్వు అడ్జస్ట్ అయిపోయి ఉండమ్మా అయినంత అయి చచ్చిపోతున్నారు పిల్లలు, ఇప్పటికీ చచ్చిపోతున్నారు. అనడానికి ఒక ఆన్సర్ చెప్తాను. ఐ విల్ యాడ్ 1 పాయింట్. అంటే శవాలుగా ఇంటికి రాకుండా డైవోర్స్ అయ్యి ఇంటికి వచ్చినా చాలనే తల్లిదండ్రులు ఎక్కువయ్యారు. కరెక్ట్ అది. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్లో చూస్తున్నాం కదా, వాళ్ళే వచ్చి సపోర్ట్ కూర్చుంటారు వాళ్ళకి ఎవ్రీడే. అంటే ఎప్పుడు వాయిదా ఉంటే అప్పుడు వాళ్ళతో పాటు పిల్లలతో పాటు. ఇప్పుడు మాతో మాట్లాడే క్లయింట్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏమంటారు, మా అమ్మాయి మాకు కావాలమ్మా, మా అమ్మాయి మా దగ్గరకు వచ్చి ఉంటే చాలు, బ్రతికుండాలి,
చచ్చిపోవడం మేము భరించలేము, ఇంతగా అల్లారు ముద్దుగా కానీ పెంచుకున్నాము, మేము చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు, ఆమె ఆత్మహత్య చేసుకుంటాను అంటుంది, మా తోటి కాదు. ఈ అమ్మాయి అక్కడ ఉంటే డెఫినెట్గా సూసైడ్ కమిట్ చేస్తుంది, ఆ పరిస్థితిలో ఆమె ఉండలేదు, ఆమెకు డైవోర్స్ ఇచ్చేసి మేము ఇంటికి తెచ్చి పెట్టుకుంటాము అనే తల్లిదండ్రులు ఎక్కువయ్యారు. మనం అడ్జస్ట్మెంట్ గురించి కొన్ని వేల సంవత్సరాలుగా అమ్మాయిలకే చెప్తున్నామండి, ఇప్పటికీ అదే చెప్తున్నాం మనం. అంటే దీని ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఇంతకు ముందు లాగా న్యూక్లియర్ ఫ్యామిలీనే ఉంది, జాయింట్ ఫ్యామిలీలో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళిద్దరికి పెళ్ళైన నెలలో 6 నెలల్లో ఏదైనా సమస్య వస్తే మ్యారేజ్ కౌన్సిలర్ని కలవడం అనేది ఇద్దరు ఫ్యామిలీస్ కూడా చేయాలి. ఎందుకంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మేమిద్దరం కలిసి ఉండాలి అని వాళ్ళు అనుకోవాలి. చిన్న చిన్న విషయాలు కింద డాక్టర్ గారు చెప్పింది నిజానికి చాలా చాలా చిన్న విషయం. అంటే అమ్మాయిని ఒక డాక్టర్గా ఒక కూతురుగా వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేసి ఉంటే షీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ ఫర్ డైవోర్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అంటే చిన్న విషయాన్ని అవతల వాళ్ళకి మనకి అర్థమవుతుంది, సినిమా బాగుంది ఇలా బాగాలేదు అని మనం చెప్పగలుగుతాం, కానీ ఆ డైరెక్టరు ఆ యాక్టర్స్ మేబీ మా సినిమా చాలా గొప్పగా ఉంది అనుకుంటారు. అలాగే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి తెలియవు కాబట్టి ఒక ఆర్బిట్రేటర్ అంటే ఒక కౌన్సిలర్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, ఇంకెవరైనా మీ ఇంట్లో ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది మీరేం చెప్తారు అని కనుక అడిగితే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. నేను ఇందాక బీరువా తీస్తే అమ్మాయిని ఎందుకు ఏం కావాలి అని గదమాయిస్తే అమ్మాయి కోపం వచ్చి వెళ్ళిపోయింది అంటే అక్కడ వాళ్ళకి ఆ అమ్మాయి అంత సెన్సిటివ్గా అంటే నా ఇంట్లో నాకు హక్కు లేదా అని ఫీల్ అవుతుంది అని వాళ్ళు అనుకోలే. నీకేం కావాలని మేము మామూలుగా అడిగామని వాళ్ళు అనుకున్నారు. ఇది ముట్టుకునే హక్కు లేనప్పుడు నేను ఇంట్లో కోడలు ఏమిటి అసలు ఉండడం ఎందుకు అనేసి ఆ అమ్మాయి అనుకుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో అది కనుక ఈ కౌన్సిలర్స్ కనుక హెల్ప్ చేస్తే అమ్మ పరిస్థితి ఇలా ఉంటుంది, ఒక అత్తగారు ఇలా ఉంటారు, ఒక భార్య భర్త లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్తే గనుక ఐ థింక్ మెనీ ప్రాబ్లమ్స్ మెనీ డైవర్సెస్ విల్ బి స్టాప్డ్. రైట్, ఓకే, మీరే చెప్పండి. అణిగిమణిగి ఉండడం అనేది ఇంత మునుపు రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి, వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నావు అణిగిమణిగి ఉండాలని చెప్తున్నారండి. కానీ ఈ రోజుల్లో మాత్రం అమ్మాయిలు ఈ రోజుల్లో అమ్మా నాన్న చెప్పట్లే, బట్ అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఉండాలని. ఏం జరుగుతుందంటే ఇది ఒక విధంగా రివోల్ట్ అని చెప్పాలండి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ సఫర్ అయ్యి ఒక్కసారి కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను చాలా చాలా చేతనం వస్తుందండి అమ్మాయిలు. ఇంత మునుపు అబ్బాయిలు కండిషన్లు పెట్టేవాళ్ళు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలని. ఈ రోజుల్లో అమ్మాయిలు కండిషన్స్ పెడుతున్నారు. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ ఫియాన్సీని తీసుకొని నా దగ్గరికి వచ్చిందండి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు, ఫియాన్సీ తల్లిదండ్రులు వీళ్ళందరూ 6 మంది వచ్చారండి. వచ్చి మాట్లాడుతూ, సార్ మేము మొన్న పెళ్లి చూపులు జరిగిందండి ఏదో వెబ్సైట్ ద్వారా, ఒకరినొకరు ఒప్పుకున్నాము, వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఒక 100 కండిషన్లు పెట్టారు, మేము ఒప్పుకున్నామండి. ఇప్పుడు మీ దగ్గర ఎందుకు వచ్చామంటే వాళ్ళు 100 కండిషన్లు పెట్టినప్పుడు మేము ఒక్క కండిషన్ పెట్టాలని ఉన్నామండి, ఈ ఒక్క కండిషన్కి మీ ముందర పెట్టేస్తే అది మాకు హ్యాపీగా ఉంటుందని మీ దగ్గరికి వచ్చామండి అంటే నేను అన్నాను, వాళ్ళు 100 కండిషన్లు పెట్టినప్పుడు మీరు ఒక కండిషన్ పెట్టొచ్చమ్మా, మీ కండిషన్ ఏంటి అంటే అప్పుడు ఆ అమ్మాయి నాతో చెప్పిందండి, సరే ఈ 100 కండిషన్ మళ్ళీ ఈ 100 కండిషన్లకు నేను ఒప్పుకున్నానండి, మాది ఒక కండిషన్ అండి, ఏంటంటే పెళ్ళైన తర్వాత అత్తమామలు మా ఇంటికి రాకూడదు. అది నిజంగా షాకింగ్ అనిపించిందండి నాకు. కానీ నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను ఐ హ్యావ్ టు సాల్వ్ ద మ్యాటర్ అండి. నేనేం చెప్పానంటే చాలా మంచి ఐడియా ఇచ్చావమ్మా, నిజంగానే పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మీ ఇంటికి రాకూడదు, అయితే నన్ను మధ్యవర్తిగా పెట్టారు కాబట్టి నేను కూడా ఒక కండిషన్ యాడ్ చేస్తాను, మీ అమ్మ నాన్న కూడా రాకూడదమ్మా మీ ఇంటికి అని చెప్పానండి. అదేలాగానే అడిగిందండి. అంటే తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే. ఇటువంటి విషయాల్లో కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి పెళ్లి తర్వాత ఇవి చాలా పెద్ద ఇష్యూగా మారుతున్నాయి. తర్వాత డైవోర్స్ చూడండి, ఇక్కడ 100 కండిషన్లు పెట్టిన వాళ్ళ మీద ఈ అమ్మాయికి మనసు విరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటుంటే 100 కండిషన్లు పెట్టారంటే అమ్మాయికి మనసు విరిగే అవకాశం ఉంటుంది కదండి. ఉన్న తర్వాత అంటే అక్కడ వరకు లీడ్ చేశారు, ఎందుకు ఉండాలి అటువంటి కండిషన్స్ వరకు? ఒకటి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈగో చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుందండి. రెండోది సెల్ఫిష్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. విపరీతమైన సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ దాకా మ్యారేజ్ అయిపోవాలంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత దెన్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అసలు పెళ్లి తర్వాత ఎందులోకి ఎంటర్ అవుతున్నావో తెలియకుండా ఒక్క కాల్ తీసుకుని వస్తానండి. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ ఆఫ్ చేయండి లేదా మ్యూట్ చేయండి. హలో, చెప్పండి. టీవీ మ్యూట్ చేశారా? మ్యూట్ చేశాను, మీ వాయిస్ వినపడట్లేదు, మ్యూట్ చేసినట్టు. మీరు ఫోన్లో వినాలి నా వాయిస్ని. చూసుకుంటేనేమో విడాకులు తీసుకోవాలంటే మనం వాళ్ళు రెడీగా ఉంటారు మేడం. హలో, చెప్పండి.
అలా ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక బాబు మేడం 10th ఇయర్ రన్నింగ్ అవుతుంది. చిన్న సజెషన్ కూడా కావాల్సి వచ్చి చేశాను. ఓకే. 10th ఇయర్ రన్నింగ్, ఈవెన్ 1 ఇయర్ కూడా తను పోషించలేదు. వితిన్ 3 months లో నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 9 years బాబు మేడం. వాళ్ళు ఈ 9 years నుంచి ఎంత హెరాస్ చేసినా కూడా ఇంకా కాపురం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎంత చేసి ఊర్లో వచ్చి ఉన్నాను. అంటే మా మామగారు రోడ్డు మీద పట్టుకొని చాలా అవమానకరంగా వచ్చేసి కొట్టబోయారనమాట వాళ్ళ పైన వచ్చేసి. ఈ ఊరికి ఎందుకు వచ్చావు అసలు, మా పరువు తీయడానికి అట్లా ఇట్లా. నేను ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక 100 ఫోన్ చేశాను. అది అట్లా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతా చాలా వరకు అయ్యి వాళ్ళే పోలీసు వాళ్ళే కౌన్సిలింగ్ వాళ్ళే 498 కేసు ఫైల్ చేశారు మేడం. వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ మేడం, ఒక 25 crores లాగా ఉంటుంది, 25-30 crores లాగా ఉంటుంది. నేనేమో ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక 10,000 కి ఎంప్లాయీగా చేస్తూ బాబుని పెట్టుకొని సపరేట్ గా చదువుతున్నాను. అది మనీతో సాక్షులు ఇచ్చుకునేసి అప్పుడు ఎంక్వైరీ చేసిన వాళ్ళు కరెక్ట్ గా చెప్పిన సాక్షులు తర్వాత వచ్చేసి ఈ గ్యాప్ లో మొత్తం వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు. నేను బాబు పరంగా వాడు 9th year 4th class చదువుతున్నాడు. తన పరంగా వచ్చేసి ఆలోచిస్తేనేమో నాకు లైసెన్స్ ఫైల్ అయిపోయిందని చెప్పి అర్థమైపోయింది. విడాకులు తీసుకోవాలంటే తీసుకోబుద్ది కావట్లా. ఇక్కడ ఈ ఊర్లోనే 3 members ఉన్నారు మేడం. తనకి మా హస్బెండ్ కి 3 members, ఊరంతా తెలుసు, కానీ ఊర్లో ఎవరు మాట్లాడరు. ఇట్లాంటి పొజిషన్ లో నేను విడాకులు తీసుకోవాలా వద్దా నాకు అర్థం కావట్లేదు మేడం. ప్లీజ్ సజెస్ట్ మేడం. ఆవిడ మాట్లాడే ముందు యాక్చువల్గా ఒక మాట అన్నారు, మనం విడాకులు తీసుకుంటా ఉంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు, తీసుకోవాలి వద్దా మనం ఆలోచిస్తామని. నిజానికి మనం ఆడపిల్లలు అంటున్నాము, ఎన్నో కేసెస్లో విడాకులు వద్దని కంటెస్ట్ చేసేది ఆడపిల్లలే. అమ్మాయిలు విడాకులు కేసేస్తే అబ్బాయిలు మరుక్షణం ఎస్ అంటారు, అబ్బాయిలు వేస్తే అమ్మాయిలు కంటెస్ట్ చేస్తుంటారు వద్దు అని. యాక్చువల్లీ ఎప్పుడు అంటారు, వాళ్ళని డబ్బులు అడగకుండా, పర్మనెంట్ ఎలిమెంట్ అడగకుండా, పిల్లల కస్టడీ మీరు తీసుకోండి అని అనకుండా, ఏ బాధ్యతలు లేకుండా, నువ్వు నాకేం ఇవ్వలేదు బాబు, నేను ఇచ్చిన కట్నం కూడా నాకు నువ్వు ఇవ్వక్కర్లేదు, రిటర్న్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఇవ్వక్కర్లేదు, రిటర్న్ ఆఫ్ వాల్యుబుల్స్ కూడా ఇవ్వక్కర్లేదు, నాకు డైవోర్స్ ఒకటి ఇవ్వు బాబు అని దండం పెడితే చాలు, నో అబ్జెక్షన్ చెప్పేస్తారు. ఇమీడియట్లీ బెంచ్ ముందు చెప్పేస్తారు. సో బట్ కంటెస్ట్ చేసేది ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, మోస్ట్లీ అమ్మాయిలే విడాకులు కంటెస్ట్. మనం అమ్మాయి కేసులోకి వెళ్దాం. తను అడిగిన దాని ప్రకారం తనకు 10 ఏళ్ల బాబు, అతను ఎప్పుడు పోషించట్లేదు, అతని ప్రవర్తన సరిగా లేదు, ఊరందరికీ తెలుసు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేయాలి నేను, నా విడాకులు తీసుకోవటం సరైందా కాదా అనేది తన ప్రశ్న. ఇందులో 2 ఉన్నాయి, ఒకటి రిలేషన్షిప్కి సంబంధించి, ఇంకోటి లీగల్గా కూడా. రిలేషన్షిప్ సంబంధించినంత వరకు ఇక్కడ మనం చూడాల్సింది, అందరూ చూడనిది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. ఆ 9-10 ఏళ్ల బాబు అతను ఒక పాజిటివ్ మైండ్తో పెరగాలి అని అనుకుంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా చాలా అవసరం అండి. అవును. ఎక్కడైతే తల్లి లేకుండా అబ్బాయి పెరుగుతాడో, లేదా ఎక్కడైతే తండ్రి లేకుండా అబ్బాయి పెరుగుతాడో, డెఫినెట్గా వాళ్ళు నెగిటివ్ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. సో ముందుగా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా ఈ మధ్యవర్తులను కానీ, పెద్దవాళ్ళని కానీ, కౌన్సిలర్స్ కానీ, లేదా ఎక్స్పీరియన్స్డ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, వాళ్ళని కానీ కూర్చోబెట్టి అతని మనసును మార్చి అతనికి కౌన్సిలింగ్ చేసి అతను మళ్ళీ వచ్చి కాపురం చేసినట్టుగా చేయడమే ఒక మంచి ఉద్దేశం అనేది నా అభిప్రాయం అండి. She tried it already and failed. ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు ద అదర్ ఆల్టర్నేటివ్ ఈజ్ టు టేక్ డైవోర్స్ అని, దేర్ ఇస్ నో అదర్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు ఇదా అదా అని అనుకోవడం కన్నా ఏదైనా ఒకటి చేయడం అనేది చాలా ఉత్తమం అండి. ఒకటి ట్రై చేశారు, అది వీలు కాదని తెలిసిపోయింది, ద అదర్ ఆల్టర్నేటివ్ ఇస్ దిస్. కానీ ఆ టైంలో తానే తండ్రి కావాలి, తానే తల్లి కావాలి, ఆ అబ్బాయికి ఇంత పెద్ద బాధ్యతను తను తీసుకోగలదా అనే ఆలోచన తను చేయాలి. అంటే తను ఆల్రెడీ ఆ పనులు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏం ఫైనాన్షియల్ సపోర్ట్ ఆమెకు లేదండి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఆమెకు వచ్చి ఆ 10,000 రూపాయలు మాత్రమే సంపాదన అండి. రేపు అబ్బాయి పెరిగి అతను పెద్ద చదువులు చదవాలనుకున్నప్పుడు డబ్బులు ఉండదండి వాళ్ళ దగ్గర. సో ఈ ఆలోచనలన్నీ మనం ముందుగానే చేయాలండి. కానీ చాలా మందికి దూరదృష్టి ఉండడం లేదండి. టెంపరీగా ఇప్పుడేదో ఆవేశం వచ్చింది, ఇప్పుడేదో కోపం వచ్చింది, ఇప్పుడేదో డెసిషన్ వచ్చేయాలి, ఇలా చూస్తున్నారే తప్ప బట్ లేటర్ ఆన్ ఏం జరుగుతుంది అనేది చాలా కేసుల్లో చూస్తానండి నేను. మన తెలుగులో పెద్దలు ఒక మాట అంటారండి, పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుగా. చాలామంది ఇలా విడాకులు తీసుకున్న వాళ్ళు పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుగానే జరుగుతుందండి వాళ్ళకి. ఒక అమ్మాయి విడాకులు తీసుకుంది, ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుందండి. కానీ ఆ అబ్బాయి పెళ్ళైన ఫస్ట్ నైటే
ఈమెను అడిగాడంటండి, ఇంత మునుపు నీ భర్త నేను ఎక్కడెక్కడ ముట్టుకునేవాడు అని అడిగాడంటండి. అక్కడ అలా స్టార్ట్ అయింది. దెన్ దట్ హ్యాస్ గాన్ టు ద డైవర్స్ లెవెల్ అండి. ఇప్పుడు ఆ డైవర్స్ లెవెల్ వచ్చాయి. ఇప్పుడు ఏమంటుంది వాళ్ళ పేరెంట్స్, త్వరగా మనం డైవర్స్ తీసుకొని ఇంకా పెళ్లి చేస్తే బాగుంటుందని. ఇంకా ఇలాగ ఎన్ని పెళ్లి చేస్తారండి? సో ఇలాగ కూడా కొన్ని జరుగుతాయండి. సో ఇవన్నీ మనం ఆలోచన చేసి ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చేస్తే మనం బాగుంటుంది, ఇవన్నీ ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఐ థింక్ దట్ విల్ బి నైస్ అండి. అలా కాకుండా ఏదో ఆవేశం వచ్చి నిర్ణయాలు తీసేసుకుని తర్వాత తీరిగ్గా బాధపడడం అనేది నేను ఒప్పుకోను. ఎగ్జాక్ట్లీ. కానీ ఈవిడ కేసులో 9 ఏళ్ళు ఆవిడ వెయిట్ చేశారు. అండ్ 9 years ఇన్యాక్షన్ కూడా మేము వద్దని చెప్తాం. డైవోర్స్ అనేది పక్కన పెట్టి ముందు అసలు మెయింటెనెన్స్ వేయటం అంటే ఏదో ఒకటి అది ఎస్టాబ్లిష్ చేయడం కూడా అవసరం. ఇప్పుడు అదే ఊర్లో 2-3 అతను అంటే పెళ్లి చేసుకున్నాడో మరి కలిసి ఉంటున్నాడో లివింగ్ టుగెదరో ఏంటో మరి తెలియదు. 2-3 ఉన్నారు అదే ఊర్లో అన్నది. మేబీ అతను ఉమనైజరో ఏమో. ఈమెది ఇల్లీగల్ వెడెడ్ వైఫ్ ఈవిడ. ఈ బాబుకి మెయింటెనెన్స్ అయ్యొచ్చు, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అడగొచ్చు. ఆవిడ కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. అంటే అది ప్రూఫ్ ఆవిడ షీఈ్ వర్కింగ్ అని. లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఈ మధ్య ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చిందండి, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కెన్ గెట్ మెయింటెనెన్స్ అని చెప్పి. దానిలో కొన్ని జడ్జ్మెంట్స్ ఈ మధ్య రీసెంట్లీ కూడా వచ్చాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి. డిపెండింగ్ అపాన్ ద స్టేటస్ ఆఫ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద హస్బెండ్ వైఫ్ హ్యాస్ టు లివ్ అని. ఆయన ఇప్పుడు ఆమె 25-30 కోట్లు ఆస్తుందని అన్నారు. ఆవిడ అది ప్రూవ్ చేయగలిగితే కోర్టులో, అకార్డింగ్ టు దట్ ఆమెకు మెయింటెనెన్స్ ఈమెకు కూడా రావచ్చు. ఇంకోటి డైవోర్స్ తీసుకోకపోవడం అనేది ఆమె పర్సనల్ ఇష్యూ. అది ఆమె డిసైడ్ చేసుకుని, అంటే ఆ హస్బెండ్గా ఒక విగ్రహం అక్కడ ఉన్నది అనుకుంటూ బ్రతికిన పాతకాలంలో లాగా బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు. లేదు ఇతనితో నాకు ఈ రిలేషన్ అనవసరం అనుకుని కట్ చేసుకుని వేరే జీవితంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఆమె డైవోర్స్ తీసుకుని వెళ్ళొచ్చు. అది ఆమె పర్సనల్ ఇష్యూ. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయం మీరు తీసుకోవచ్చమ్మా. అంటే మేము హూ ఆర్ వీ టు డిసైడ్ దిస్ మ్యాటర్, ఇది మీ పర్సనల్ ఇష్యూ కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బాబుకు మాత్రం లీగల్ హెయిర్ కాబట్టి ఆస్తుల వాటా చేయగలగాలి. ఆస్తులు అతనికి ఉన్నాయి అని చెప్పి మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొచ్చి కోర్టులో వేస్తే ఇతను లీగల్ హెయిర్ బాబుకు కూడా వాటా వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఒకసారి చూసుకోండి. పర్మనెంట్ మీరు డైవోర్స్ వేసుకుని దానిలో డైవోర్స్లో మాత్రమే మీరు పర్మనెంట్ యాలిమనీ అంటే భరణం వేసుకోగలరు. సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, నేను కాపురానికి కలిసి ఉంటానని చెప్పి ఒక కేసు వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మీరు అడగచ్చు. కాపురానికి కలిసి ఉంటానని చెప్పి అడుగుతూ మీరు భరణం మాత్రం అడగలేరు, మెయింటెనెన్స్ వస్తుంది దానిలో. రెండిట్లో డిఫరెన్స్ అది. మీరు నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి. ఎగ్జాక్ట్లీ. సో మనకు ఇక్కడ చెప్పినట్టుగా డైవోర్స్ అనేది మీరు ఫైనల్గా మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి. బట్ బాబు విషయంలో ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చే కాల్స్ మేము చూస్తున్నాం, వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేసి అప్పుడు ఫోన్ చేస్తారు, ఏం చేయమంటారు, టూ లేట్ అయిపోతుంది అప్పటికి యాక్చువల్గా చాలాసార్లు. సో బాబుకు సంబంధించి బాబు ఏ కుటుంబంలో పుట్టాడో ఆ కుటుంబానికి తగినట్టుగా అబ్బాయి పెరగాలి, అట్లా పెంచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు తప్పకుండా అబ్బాయికి సంబంధించి ఒక మెయింటెనెన్స్ కేసు వేయండి. వాళ్ళు మెయింటెనెన్స్ వేస్తారు. అట్లాగే చదువులు, ఫీజులు మీరు ఇవన్నీ ఎంత కడుతున్నారు అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి. చేసి దానికి తగినట్టుగా మెయింటెనెన్స్ అడగండి. సో అది బాబు రైట్, అంటే మీ అలక్ష్యం వల్ల బాబు రైట్ అనేది పోకూడదు. సో నెక్స్ట్ ఏంటి అనేది మీరు మెయింటెనెన్స్ వేసుకుంటారా, వద్దనుకుంటారా, డైవోర్స్ అవన్నీ కూడా మీరు డిసైడ్ చేయండి. అది పూర్తిగా ప్యూర్లీ మీ పర్సనల్ ఐడియా. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పెరిగిపోతున్న విడాకులు, అందుకు దారితీస్తున్న కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇంతకుముందు కూడా మనం చాలా సర్దుబాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఇంతకుముందు అనుకుంటాం అమ్మాయిలకు మనం అందరం చెప్తాం సర్దుకో అని. అబ్బాయిలకు ఎవరు సర్దుకోమని చెప్పరు కదా, ఏమంటారు? నేను చెప్తుంటానండి. మీరు చెప్తారా? అబ్బాయిలు మనం ఇక్కడ ఒకలాగా పెంచుతాము. అంటే అబ్బాయిలు ఏం పని చేయకూడదు, తిన్న కంచం కూడా సింక్ దగ్గర పెట్టకూడదు, గ్లాస్ వాళ్ళు తాగిన నీళ్ళు గ్లాస్ కూడా అక్కడ పెట్టకూడదు సింక్ దగ్గర, వంటింట్లో ఇట్లా పెంచుతాం మనం. అంటే పెట్టమని చెప్పాం, పెట్టినా కానీ వద్దులే నాన్న నువ్వు ఎందుకు అబ్బాయివి, నువ్వు అక్క తీస్తుంది, చెల్లె తీస్తుంది, లేకపోతే నేను తీస్తాను, లేకపోతే పనామని తీస్తుంది అని చెప్తాం. అలా పెరిగిన ఆ వాతావరణంలోంచి వాళ్ళు అమ్మాయిని కూడా అదేవిధంగా వైఫ్ని, కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టే వైఫ్ని కూడా జనరల్లీ న్యాచురల్లీ అలాగే చూస్తారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇక్కడ మన పిల్లలే ఇక్కడ చదువుకుని ఫారెన్ వెళ్తారు. ఫారెన్ వెళ్ళిన పిల్లలు అక్కడ ఈక్వాలిటీని ఫాలో అవుతున్నారు, ఇక్కడ మాత్రం ఫాలో అవ్వరు. ఈక్వాలిటీ ఎట్లా పిల్లల్ని పెంచడంలో, అంటే డెలివరీ అయిన నుంచి వైఫ్కి డెలివరీ అయిన నుంచి అన్నీ హెల్ప్ చేస్తారు.
వంట చేయడము, ఇళ్ళు సర్దడము, వంటిళ్ళు సర్దుకోవడం అన్నీ చేస్తారు. కానీ ఇండియాకి దిగంగానే మళ్ళీ మామూలు అయిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఓన్లీ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ అని నేను అనుకుంటాను. సొసైటీ కల్చర్, మన కల్చర్ అలాంటిది. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఏదైనా అలాంటి పనులే, అక్కడ చేసిన పనులే ఇక్కడ చేస్తే ఏమిరా అంటే న్యాచురల్ జనరల్లీ అనేది ఆడంగోళ్ళలాగా అలా పని చేస్తున్నాం అంటారు. కానీ ఈక్వాలిటీని ఆమోదించరు. ఇది ఎందుకు మనం ఫాలో అవ్వలేకపోతున్నాం అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేదండి, ఇప్పుడు కూడా కొంత మార్పు అనేది వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడండి, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో బాయ్ గర్ల్ అంటే హస్బెండ్ వైఫ్ అని లేకుండా ఇద్దరు వంటింట్లో ఎంతో అంత చేస్తున్నారు, ఇద్దరు పిల్లల్ని బ్రాటప్లో పేరెంటింగ్లో ట్రై చేస్తున్నారు. అంటే దట్ మైండ్ సెట్ స్లోలీ ఈజ్ చేంజింగ్. అంటే మరీ 100% 360 degrees మారలేదు, కానీ పేరెంట్స్ చెప్పడమో లేకపోతే పేరెంట్స్ మా కొడుకు చేస్తున్నాడు, మా అబ్బాయి అన్నీ చేస్తాడని ఈ రోజున గొప్పగా చెప్పుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మై సన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద చైల్డ్, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మా ఆయన చేయకపోయినా మా అబ్బాయి చేస్తున్నాడు, నేను గొప్పగా చెప్పుకుంటాను. అదే మీరు ఇంకో అత్తగారు అండి, నువ్వు ఆ పని చేయటం ఏంటంటే మైండ్ సెట్ ఈస్ స్లోలీ చేంజింగ్ టు ద మదర్-ఇన్-లాస్ అండ్ టు ద సన్స్. సో ఇట్ విల్ టేక్ అనదర్ 10, 20, 30 years to come where equally both of them అమెరికాలో లాగా ఇక్కడ ఇద్దరు చేయగలిగేది. బికాజ్ అవర్స్ ఇస్ బేసికలీ మేల్ డామినేటెడ్. ఆ సిస్టమ్ నుంచి బయటపడడానికి, వెస్ట్ని ఫాలో అవడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. కొన్ని వందల సంవత్సరాల నుంచి మేల్ డామినేషన్ వస్తుందండి. ఆ మేల్ డామినేషన్ పోవాలి. యాక్చువల్గా మేము కూడా ఏం చెప్తామంటే మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఎగ్జాక్ట్లీ 50-50 అండి. మ్యాన్ ఈజ్ నాట్ 51 అండ్ ఉమెన్ ఈజ్ నాట్ 49. బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఒక వైఫ్ లేకుండా ఆ ఫ్యామిలీ ఈక్వాలిటీ అంటే అందరూ ఇలాగే అనుకుంటారు, 51-49. ఈ రోజుల్లో మాత్రం డెఫినెట్ గా ఒక విధమైన మార్పు వచ్చింది మగవాళ్ళని మాత్రం చెప్పక తప్పదు. డెఫినెట్లీ పిల్లలు ఎత్తుకుని మాల్స్ లో కనపడుతుంది. ఇంత మునుపున్నట్టుగా మేల్ డామినేషన్ 100% లేదండి. డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దెమ్ ఆల్సో. Some change, I think. Some change అని అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అట్లీస్ట్ టు దట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు పీపుల్ చేంజ్ అవుతున్నారు అంటే ఎక్కడైనా మనకు ఒకటి తెలుసండి, సర్వైవల్. అట్లయితే తప్ప సర్వైవ్ కారు. ఇవాళ ఇద్దరూ సమానంగా వచ్చి సమానంగా చేశాక నువ్వు అవన్నీ చేయాలి, నేను టీవీ చూస్తాను, నువ్వు వంట చేయాలంటే అంటే ఇంత మునుపు ఎలా ఉండేదంటే భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయినా కూడా భార్య ఇంటికి వచ్చి మళ్ళీ వంట తానే చేయాలండి. ఈయన అలసిపోయానని చెప్పి ఈయన సోఫాలో కూర్చొని పోతాడండి, భార్య వంట చేయాల్సి వచ్చేది. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. ఆ రియలైజేషన్ వస్తుంది. ఇంకొన్ని రోజులు తప్ప ఇది సర్వైవ్ కాదనే విషయం అర్థమవుతుంది కొంతమందికి. ఫ్యామిలీ సర్వైవ్ కావాలంటే ఈ మార్పు రావాలనేది. బట్ ఇది ఎక్కడండి? దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్. బట్ ఇప్పుడు టోటల్ ఇండియా ఇట్ బిలాంగ్స్ టు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. అక్కడ కూడా మార్పు రాగలిగితే perhaps the total life will change. 60-70% ఇళ్లలో ఇప్పటికీ ఆడవాళ్ళు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చి ఇంటి పని చేస్తున్నారు, గేదెల దగ్గర గేదెలు పనిచేసి అన్ని పనులు చేస్తున్నారు. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి. మీ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి ప్లీజ్. నమస్తే మేడం. చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం మేడం. ఓకే. మాకు బాబు ఒక పాప మేడం. మా బాబు వెటనరీ డాక్టర్ చేస్తున్నారు, మా కోడలు వెటనరీ డాక్టర్ చేస్తుంది మేడం. ప్రకాశం మార్కాపురం. మా అబ్బాయి ప్రైవేట్ క్లినిక్ ఓన్ క్లినిక్ చేస్తున్నారు మేడం. మేము ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎటువంటి కష్ట కానుకలు కూడా తీసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నాం మేడం. నాకు కొద్దిగా సర్జరీ అయింది మేడం. మా పాప ప్రాబ్లం కూడా వాళ్ళకి చెప్తున్నాం. నాకు లోపల రాసి వేశారండి, ఇట్లా మిషన్ విరిగి కింద పడ్డాను, అందుకని ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మేము అందుకే మేము ఇక్కడ దగ్గర చేసుకుంటున్నాము. ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అట్నం కూడా అడగలేదు. కానీ మాకు అందరూ కలిసి ఉండాలని భావంతో చేసుకున్నామని చెప్పి చెప్పాము. సరే అన్నారు. సరైన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి జాబ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తుంది మేడం. పక్క విలేజ్ నుంచి అక్కడే ఉంటుంది, ఇక్కడికి రావడం లేదు. ఈవెన్ ఫస్ట్ నైట్ కూడా అవాయిడ్ చేశారు. అది కూడా నేను చెప్పాను వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ ని ఆఫ్టర్ 3 months వెళ్ళి చెప్పాను, ఎవరిని ఇంతవరకు తెలియలేదు. కానీ ఇప్పుడు విషయం తెలిసింది ఇట్లా అంటే వాళ్ళు చెప్పారు, అమ్మాయి అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు కలుసుకోకూడదనే విషయం కూడా చెప్తే వాళ్ళు దాని తర్వాత కూడా యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు రావడం లేదు. December 9th నేను మళ్ళీ ఫోన్ చేశాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటానంటే నా రైట్ అండి, అది పేరెంట్స్ గా ఒక హస్బెండ్ గా నేను చూసుకుంటా అంటే కూడా
వాళ్ళు తీసుకురాలేదు మేడం మా దగ్గరికి. ఇంతవరకు ఎంతమంది వెళ్ళి చెప్పినా మాట్లాడుకొచ్చి కూర్చి నేను ఇవన్నీ మాట్లాడడం తప్పితే అసలు వాళ్ళు కలిసి జీవించి కూడా 20 days కూడా లేదు మేడం. దానికి ఏం సమాధానం చెప్తారో ఎవరు వెళ్ళడానికి మనం సాల్వ్ చేయాలనో చెప్పండి మేడం. అంటే వాళ్ళు తప్పకుండా ఏదో కారణం చెప్పే ఉంటారండి, అదేంటి అది చెప్పండి మేడం. ఇందులో వస్తామని చెప్పారు వాళ్ళ కొలీగ్స్ తోటి కూడా. December 31 పార్టీ ఉందండి, రేపు తీసుకొని వస్తానండి అని చెప్పారు. December 31 పార్టీ పోయింది. మళ్ళా ఒక రోజు చేస్తే మళ్ళా రేపు వస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత టోటల్ గా తీసుకుని అసలు అక్షరం వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఇదిగోండి మా పాప అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పింది లేదు మేడం. ఎప్పుడో వస్తే క్యాజువల్ ఒక హ్యాండ్ బ్యాగ్ వేయించుకొని మళ్ళా వెళ్తా ఉంది. అయినా మేము పట్టించుకోలేదు. ఏదో వస్తుంది పోతుంది కలిసి ఉంటారనే భావన చేస్తే అది గ్యాప్ అనేది జరగడం జరుగుతుంది. మీ బాబు ఏమంటున్నారండి? బాబు కావాలి చేయాలనుకున్నా, సంసారం చేయాలి, ఒక ఆధ్యాత్మిక చింతనతో అనుకుంటున్నారు. సరే, సమస్య ఏముందని ఆయన అనుకుంటున్నారు. అతనికి అతను ఎందుకు సమస్య ఏంటని అతను అనుకుంటున్నారు. అతను రెస్పాన్స్ లేదు, ఏం చెప్పరు, రారు. అబ్బాయి వచ్చి అక్కడ ఉండమంటారు. నేను ప్రాబ్లం చెప్పాను. మా వైఫ్ కూడా ఎంఏ టీచర్ గా పనిచేస్తుంది, ఒక వృత్తిలో ఉంది. అన్ని విషయాలు చెప్పాము వాళ్ళకు. ఎటువంటి ప్రాబ్లం లేదని అందరూ కలిసి హ్యాపీగా ఉదయాన్నే భోజనం చేసుకుని వెళ్ళిపోవడము, మళ్ళీ అందరూ సాయంత్రం కలిసి హ్యాపీగా ఉందామని కూడా చెప్పాను. నేను ఒక ఎయిర్పోర్ట్ పెన్షన్ మేడం, రీసెర్చ్ టీచరు, పాప మ్యారేజ్, బీటెక్ చదివి వాళ్ళు ఫారిన్ లో ఉంటారు. ఆడపడుచు ప్రాబ్లం ఉండేది మా ఇంట్లో. రైట్, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి, ఏం అడుగుతున్నారు? ప్రశ్న మాకు ప్రయత్నిస్తే దాని ప్రకారం మేము ఫాలో అవ్వామని ఇంతవరకు వెయిట్ చేస్తున్నాం. రైట్, ఎంతకాలం అయిందన్నారండి పెళ్ళయి? 2013 December 11 మేడం. సంవత్సరంన్నర పైన అయింది, ఆల్మోస్ట్ 2 years. యా ప్లీజ్. ఇది అంటే వీళ్ళ ప్రవర్తన ఆ అమ్మాయికి నచ్చలేదేమో, అత్తగారు మామగారికి. మిస్టరీ అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న దానిలో ఏమీ అర్థం కావట్లేదు. యాక్చువల్లీ జనరల్లీ మన వైపు నుంచి మనకు తప్పులు ఉన్నాయని ఎవరం చెప్పుకోము. ఆ అమ్మాయి తప్పులు ఆయన చెప్పారు, ఆమె వైపు నుంచి వింటే ఆ స్టోరీ వేరే ఉంటుంది. మేబీ వాళ్ళకి ప్రైవసీ తక్కువ ఉందో, వీళ్ళు కలవడానికి వీళ్ళు ఏమన్నా అడ్డంకిగా అమ్మాయి భావించిందో, ఏదో చిన్న చిన్న కారణాలు ఇలాంటివి ఉండుంటాయి. లేకపోతే బలమైన కారణాలు ఏమన్నా ఉండుంటాయి. అమ్మాయితో మాట్లాడితే వేరే వస్తాయి కారణాలు. మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగుండాలని అనుకున్నప్పుడు వీళ్ళు కూడా కొంచెం సర్దుకుంటే బాగుంటుంది. ఈయన అన్నారు, నేను ఫస్ట్నే చెప్పాను, నాకు కాలు ఐరన్ రాడ్ వేసారు, ఆపరేషన్ అయింది, ఇవన్నీ అందరం కలిసిమెలిసి ఉంటామని అన్నారు. ఓకే, అదంతా కరెక్టే. తర్వాత వీళ్ళ నుంచి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళిద్దరు కలిసి ఉండేట్టు వీళ్ళు ఏం మెజర్స్ తీసుకున్నారనేది ఒకటి చూడాలి. అబ్బాయి కూడా నేను కలిసి ఉంటానని అంటున్నాడు. మరి ఎలా అంటప్పుడు వీళ్ళే వెళ్ళి ఒకసారి మాట్లాడితే తప్పేం లేదు కదా. వాళ్ళు వస్తామంటున్నారు కానీ వీళ్ళు రాలేదని అంటున్నారు. వీళ్ళే వెళ్ళొచ్చు కదా. వాళ్ళు రానప్పుడు ఒక మెట్టు దిగి ఈగో తగ్గించుకొని కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు వెళ్ళి వీళ్ళనో వీళ్ళ వైపు బంధువులనో తీసుకుని అందరూ కలిసి ఒకసారి వెళితే తప్పేం లేదు. అక్కడ ఏం మాట్లాడుకుంటారో ఒకసారి డిసైడ్ చేసుకుని కలిసి కూర్చుని డిసైడ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. విడిపోయేంత కారణాలు ఉన్నాయని నాకు అనిపించట్లేదు. లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ అండి. ఏంటంటే అమ్మాయి పెరిగిన పద్ధతి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళందరూ కలిసి ఉండడాలు ఇక్కడ కంప్లీట్ గా అమ్మాయికి వేరుగా ఉండి ఒక కల్చరల్ షాక్ లాగా అయి ఉండొచ్చు, సోషల్ స్టాక్ లాగా అయి ఉండొచ్చు. దాంతో అమ్మాయి రావడానికి ఇబ్బంది పడుతోంది అని అర్థమైంది. అటువంటిప్పుడు మరి వాళ్ళ మ్యారేజ్ నిలవాలి అంటే వాళ్ళ ఇద్దరిని వేరే ఉంచుతామో అన్న చెప్పాలి. ఒక సందర్భంలో మా స్టూడెంట్ ఒక అమ్మాయి పెళ్ళైన 6 monthsలో వెనక్కి వచ్చేసి ఎంతకీ నేను వెళ్ళను అంటే ఏంటి అంటే అత్తగారు మామగారు లైఫ్ బాయ్ సోప్ వాడతారు, లేకపోతే ఫారూకి దంతమంజన్ వాడతారు, ఇంకేదో కుళ్ళిపోయిన మామిడికాయ తోటేమో ఇత్తడి గిన్నెలు తోముకుంటారు, అవన్నీ నేను భరించలేనని చెప్పి వచ్చేసింది అమ్మాయి. అంటే అక్కడ హస్బెండ్ తోటి ఆ అమ్మాయికి నిజానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏదో పొదుపనో లేకపోతే వాళ్ళ పద్ధతులనో వాళ్ళ అలవాట్లనో ఈ అమ్మాయి భరించలేనంతగా ఫీల్ అయ్యి బయటికి రావడం జరిగింది. ముందేమో అబ్బాయిని వదలడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తల్లిదండ్రులు వచ్చి మీరు వేరే ఉండండి, మేము మీ మధ్యలోకి రాము, మీ ఇద్దరు బాగుంటే చాలు అని చెప్పడం జరిగింది. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టాక్స్ అండి. అంటే కల్చరల్ షాక్ అని, సోషల్ షాక్ అని, లైఫ్ స్టైల్ నచ్చకపోవడం అనేది అంటే అప్పర్ మిడిల్ క్లాసా అని కాకపోయినా ఆడపిల్ల ఇంట్లో పద్ధతులకి మగవాళ్ళ ఇంట్లో పద్ధతులకి మరీ గ్యాప్ కనుక ఉంటే సచ్ థింగ్స్ విల్ టేక్ ప్లేస్ అనేసి నాకు అనిపిస్తుందండి. అంటే బేసిక్గా 2 విషయాలు ఉంటాయండి. ఇప్పుడు ఒకటేంటంటే కోపానికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయడం, రెండవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కషన్ చేయడం.
ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం రెండులే సైలెంట్గా ఉన్నారు ఇక్కడ. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఈ పెళ్లి కుదిరించడానికి ఎవరైనా మధ్యవర్తులు ఉండింటారండి డెఫినెట్, ఎవరో ఒకరు ఉండింటారండి. ఆ మధ్యవర్తుల్ని పిలుచుకొని ఈయన వైఫ్ ఇద్దరు కలిసి లేదా వీళ్ళ అబ్బాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాబ్లమ్స్ రెండు వైపులా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక వైపు నుంచే విన్నాం, అటువైపు నుంచే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఈస్ మెయిన్ అండ్ వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ నాట్ అనేది మొత్తం మనం ముందుగా అనలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా దానికి ఒక సొల్యూషన్ ఉండడానికి అవకాశం అయితే ఉందండి డెఫినెట్గా. ఒకవేళ ఆ మధ్యవర్తుల లెవెల్లో వీళ్ళ ఆవేశం కారణంగా అనుకుందాము, ఒకవేళ దానికి తగిన రిజల్ట్ రాకపోయినా కూడా ఇఫ్ ఆల్ దీస్ పీపుల్ వీళ్ళందరూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఆ డాక్టర్ గారి వైఫ్ వెళ్ళి ఇఫ్ దే కెన్ మీట్ ఏ గుడ్ కౌన్సిలర్, ఐ థింక్ ఇది విడాకుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. దీనికి పరిష్కారం తప్పకుండా ఉంది. ఈ పరిష్కారానికి ఆ కౌన్సిలర్ వాళ్ళు మంచి దారి చూపించి వాళ్ళు కలిసి ఉండేట్టుగా అందరూ హ్యాపీగా ఉండేది అని అంటున్నారండి. ఈవినింగ్ కాగానే అందరూ కలిసి హ్యాపీగా ఉండాలని అంటున్నారు. అలా ఉండడానికి కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ప్రయత్నం చేయడం లేదు వాళ్ళంతే. ఆ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దారి తెలుస్తుందండి. రైట్. ఆయన చెప్పినట్టుగా ఆయన ఒక భోజనాన్ని సాక్రిఫై చేస్తే కూడా సరిపోతుంది. పొద్దున అందరూ కలిసి భోంచేయాలి, రాత్రి అందరూ కలిసి భోంచేయాలని కాకుండా పొద్దున మీ ఇంట్లో చేయండి, ఎవరో ఒక్కరు అక్కడ భార్యనా భర్తనా మామనా అత్తయ్యనా అని కదా, ఎవరో ఒక్కరు అడ్జస్ట్ అవుతే ద టోటల్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. అంటే వాళ్ళ దేర్ ఐడియా ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండి. ఆయనకి పొద్దున అందరూ కలిసి భోంచేయాలి, రాత్రి మళ్ళీ అందరూ కలిసి భోంచేయాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ అనే దృష్టిలో. ఈ భార్యాభర్తల పైన, తల్లిదండ్రుల పైన, పిల్లల పైన ఈ సినిమా ప్రభావం, టీవీ ప్రభావం తక్కువైతే చాలా వరకు సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఆ సినిమాలో చూసి అలానే ఉండాలి అని అనుకుంటే లైఫ్ ఈజ్ రియలీ నాట్ దట్ గుడ్. అవునండి, డెఫినెట్గా అట్లా ఉండదు. రైట్. సో ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో మేడం, ఆల్రెడీ మీరు వెళ్ళమని చెప్పారు, ఆల్రెడీ వాళ్ళ వెళ్ళి చెప్పొచ్చారు. మీరు లైన్లో ఉన్నారా ఇంకా? హలో. అంటే మీరు మధ్యవర్తుల్ని పిలిచి మీరు వచ్చారు, మధ్యవర్తులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా మాట్లాడి అసలు అమ్మాయికి ప్రాబ్లం ఏంటి, ఎందుకు రావట్లేదు, మీ తరఫున మీరేమి సౌకర్యాలు అమ్మాయికి సహాయం అందిస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటని ఇద్దరు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటే సామరస్యంగా పరిష్కారం అయిపోతుందని మాకు అనిపిస్తుందండి. ఆల్ సైడ్ అండి. ఇప్పటికీ కూడా మనం ఎంత మాట్లాడుకున్నా ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇంట్లో ఉందంటే చాలామంది తల్లిదండ్రులకు అది అవమానము, భారం కూడా. సో అంత ఈజీగా వాళ్ళు ఉంచేసుకుంటారని మనం అనుకోకూడదు. నిజంగా ఒక బలమైన కారణం అంటూ లేకుండా, అంటే చాలాసార్లు చాలా ఈజీగా అంటుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు రానివ్వట్లేదు, కానీ నిజం కాదు అది. యాక్చువల్గా చాలామంది చాలా ఇబ్బంది పడతారు. అంటే అసలు ఇప్పుడు డైవోర్స్ అయ్యి ఒక అమ్మాయి భర్తతో గొడవలు పెట్టుకుని కొత్తగా పెళ్ళైన అమ్మాయి మళ్ళీ అమ్మగారింటికి వచ్చి ఉంటుందంటేనే తల్లిదండ్రులకు అవమానం చెప్పాలంటే. అందరూ అడుగుతూ ఉంటారు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి మీ ఇంటికి ఎందుకు వచ్చింది అని. ఈ అమ్మాయికి కూడా బాగా ఇబ్బందిగానే ఉంటుంది కదా, వర్క్ ప్లేస్ లో కానీ, కాలేజ్కి వెళ్తున్నా కానీ అన్ని చోట్ల ఉంటుంది. అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా వచ్చి ఉంటుందని నేను అనుకోను, ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు పెట్టుకుని ఉంటారని నేను అనుకోను. ఏదో ఇబ్బంది వల్లే ఉంటుంది. ఆ ఇబ్బందిని ఈజీగా ఎలా తొలగించుకోవాలో చూడాలి. పెంచారనే విషయం పైన ఆధారపడి ఉంటుందండి. అమ్మాయిని చాలా గారాభంగా పెంచారనుకోండి, ఇప్పుడు ఆమె ఎక్కడ కూడా అడ్జస్ట్ కాలేదండి. ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి తన కోడలతో పాటు వచ్చిందండి, వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే, సరే పెళ్ళై 3 నెలలు అయిందండి, ఎట్టి పరిస్థితులు కూడా మీరు బాగా చేయకపోతే మేము విడాకులు ఇచ్చేస్తాం. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటే, అత్తగారింటికి వచ్చిన తర్వాత అమ్మాయి అంటుందండి, ఏమండి మీరు అత్తగారితో ఏమండి మీరు అన్నం కలిపి పెడితే తింటాను, లేకపోతే లేదని చెప్పి అది కూడా నోట్లో తినిపించాలంటాడు. ఏంటమ్మా నీవు 22 ఏళ్ళు వచ్చాయి, నీవు చేయడం తప్పు కదా అని నేను అడిగితే, నన్నేం చేయమంటారు డాక్టర్ గారు, మా అమ్మ నన్ను అలా పెంచింది, 22 ఏళ్ళ దాకా అన్నం కలిపి పెడుతోందండి. సో ఇటువంటి కేసుల్లో ఏమవుతుందంటే న్యాచురల్గా వీళ్ళు అడ్జస్ట్ కాలేరండి. అప్పుడు ఆ టైంలో డెఫినెట్లీ షీ హెస్ టు గో బ్యాక్. కానీ తల్లిదండ్రులు కొద్దిమంది ఉన్నారండి, ఆ గారాభంలో మా అమ్మాయి మాకు వచ్చేస్తే చాలు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. కానీ తల్లిదండ్రుల చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచిన రీతి, ఎలా పెంచుతారు, యాక్సెప్టెన్స్ ఏంటి, అడ్జస్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ నేర్పించి అమ్మాయిని ఆ ఇంటికి పంపించగలిగితే ఆమె ఒక ప్రాబ్లమ్ని కూడా. అంటే ఒకటండి నాగేష్ గారు, మనం కొన్ని జనరలైజ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. అంటే ఒకసారి పెళ్లి చేశాక ఆ పెళ్లిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వస్తే చాలనుకునే పేరెంట్స్ బహుశా 1% కూడా ఉండరు. నేను ఒక కేస్ లా చెప్తాను, అలా కాదు, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా నేను. ఒక ఆడిటర్ కుటుంబం, అది అందరూ ఆడిటర్స్, అమ్మాయి కొడుకు కూతురు కూడా. కొడుకు పెళ్లి చేశారు, ఆ వచ్చిన కోడలు అడ్జస్ట్ అవ్వలేక డైవర్స్ అయింది, ఒక బాబు వాళ్ళకి. ఆ కేసు నేనే చేశాను అన్ఫార్చునేట్లీ. తర్వాత మళ్ళీ కూతురుకు పెళ్లి చేశారు, కూతురు కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయింది, వాళ్ళ మీద ఏవో చాడీలు చెప్పారు, వీళ్ళ మీద చాలా గొడవలు అయినాయి. మళ్ళీ అగైన్ ఈ అమ్మాయి కూడా డైవర్స్ ఫైల్ చేసాం.
ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే ఏడుస్తున్నారు, మేము చక్కగా పెంచాము, వీళ్ళిద్దరు మెరిట్ స్టూడెంట్స్, ఇంత బాగా చదువుకున్నారు, ఇన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారు, ఇంత మెరిటోరియస్ స్టూడెంట్స్, వీళ్ళ లైఫ్లో ఎందుకు ఇలా అయింది అంటే ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే మా ఇంట్లో జరిగినట్లు అక్కడ లేదు, అందువల్ల మాకు డైవర్స్ కావాలి. లైఫ్ స్టైల్ డిఫరెన్స్ వచ్చింది. రైట్, అది ఈ మధ్యకాలంలో ఐ థింక్ వన్ మోర్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ వచ్చి చక్కటి అభిప్రాయాలు సలహాలు కూడా ఇచ్చినందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.